ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే పర్టికులర్గా గ్రనైట్ మాఫియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గ్రనైట్ వాడాల్సిందే, తీయాల్సిందే, ఎందుకంటే అది సహజంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దానివల్ల డెవలప్ చేయొచ్చు. కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి, అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం. ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఫైన్లు కట్టాలి, కొంతమంది కడతలేరని ఆరోపణలు చేసిర్రు. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అందరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సో ఉద్యమాలు చేసిన కొంతమందిని జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది, మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది, మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండగడుతూ ఉంటాం, వాటిని అరికట్టడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ వేసినట్టే ఉంటుంది, కానీ లోపల నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి వాళ్ళందరి మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్గా మన తెలంగాణ, మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది. ఎంత లోతుంది రాయి అంత లోతు నేను తవ్వుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. 100% ప్రతి సందర్భంలో ఉంటుంది, ఇవాళ కూడా ఉన్నదని నేను భావిస్తున్నా. ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా మాట్లాడుతూ అటువంటి ఒపీనియన్సే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగాపడి ఉన్నాం, మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు, రావాల్సినటువంటి గౌరవం లభించలేదు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్క అయితే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే గొంతుకలు ఉన్నాయా లేవా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం, ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం, అదే పని చేస్తూ ముందుకెళ్తాం. 100% బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిండ్రు, ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీహిల్స్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ వాన వచ్చింది, వరద వచ్చింది, ఆడ వరంగల్లో ఘోరమైన పరిస్థితి ఉంది, ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ మానకొండూరు నిన్న నేను కల్వలకు పోయినా, అక్కడ రైతులు 6,000 ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు, పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అడగాలి. గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని చెప్తామని గెలిచిండు కాబట్టి ఆయనన్నా రావాలి. అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది.